బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాబోయే 3 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లోని 6 జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో మత్స్యకారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అయితే ఈ 3 డేస్ కూడా వేటకు వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది కాస్త వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉంది. సో రాబోయే 3 రోజుల్లో ఏపీ అదేవిధంగా తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు ఉత్తరాంధ్రలో 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. అయితే 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉంది. సో మత్స్యకారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. అయితే ఇవాళ కూడా హైదరాబాద్లో నిన్న రాత్రి కూడా హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సో దీంతో రాబోయే మరో 3 రోజుల్లో కూడా సేమ్ ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలకు కూడా అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఎవరైతే వేటకు సముద్రానికి వెళ్తున్నారో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా కొన్ని గైడ్లైన్స్ని కూడా ఇష్యూ చేసింది. అయితే హైదరాబాద్లో వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఏదైతే బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అయితే 4 రోజులు కంప్లీట్గా దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పింది. అయితే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ వాతావరణ శాఖ అదేవిధంగా విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపింది. అయితే ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపింది. అయితే ప్రజెంట్ అయితే శుక్రవారం అంటే రేపు కూడా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అదేవిధంగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, ఇక శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, అలానే ఇలాంటి ప్రదేశాల్లో, ఇలాంటి జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక శనివారం రోజు అంటే ఇవాళ, రేపు, ఇంకా శనివారం రోజు కూడా సేమ్ ఇలానే ముఖ్యంగా రాయలసీమలోని అదేవిధంగా ఉత్తర కోస్తాంధ్రలో కూడా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో గడిచిన 3 రోజులుగా అటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. అసలు ఇవి అకాల వర్షాల లేదా ఋతుపవనాల కదలిక వేగంగా ఉందా? ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం సైంటిఫిక్ అధికారిని తారాస్వరూప గారు ఉన్నారు. అంటే ఇప్పటి వరకు ఎండలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటు తెలంగాణలో చూస్తే కంటిన్యూగా ఎండలు ఉన్నాయి. ఇప్పుడు కూడా గడిచిన 3 రోజుల నుంచి వాతావరణం మారిపోవడం చూస్తేనేమో ఎక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి పొజిషన్. ఏంటి వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి? ప్రస్తుతానికి అయితే ఒక ఉపరితల ఆవర్తనం ఉందండి. దానివల్ల మనకి వానలు పడుతున్నాయి. ఇవి ఇంకా కొంచెం కంటిన్యూ అవుతాయి. ఈ ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న
ఉత్తర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఉంది. దీని ప్రభావం వలన మనకి ఇన్నాళ్ళు ఈ 2 రోజులుగా వానలు పడుతున్నాయి. ఇది మనకి ఉత్తర కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర నుంచి జస్ట్ అలా మూవ్ అవుతూ పైకి వెళ్ళింది. ఇంతకుముందు ఉత్తరాంధ్ర కానుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయు బంగాళాఖాతంలో ఆవరించి ఉండేది. అక్కడి నుంచి ఇది కొంచెం మూవ్ అవుతూ మీదకి వెళ్ళింది. అందువల్ల 2-3 రోజులుగా మనకి వానలు అనేవి స్టార్ట్ అయ్యి అలా కంటిన్యూస్గా పడుతున్నాయి. ఉత్తరాంధ్రకు సంబంధించి ఇదే వానలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇవి ఇంకా 2 రోజుల వరకు ఉంటాయండి. ఇంకా ఇదేంటంటే ఈ ఆవర్తనం ప్రస్తుతానికైతే 7.6 కిలోమీటర్స్ వరకు ఉంది ఉపరితలం నుంచి. ఇది ఇంకా బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది మారిన తర్వాత అది ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ మధ్యలో క్రాస్ అయ్యి పైకి భూభాగం మీదకి వచ్చేస్తే అప్పుడు మనకి ఇంకా అక్కడ రెయిన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి రెయిన్ఫాల్ యాక్టివిటీ కొంచెం తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి 3-4 రోజుల్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఏమన్నా రెయిన్ అలర్ట్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే అవకాశం ఏమైనా ఉంది? మనకి దీని ప్రభావం వలన ఈ ఆవర్తనం ఏర్పడడం, అది ఆవర్తనం కొంచెం సౌత్ వెస్ట్ వర్డ్స్ టిల్ట్ అయి ఉండడం వలన, పైకి వెళ్తున్న కొద్ది టిల్ట్ అయి ఉండడం వలన మనకి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వానలు పడే అవకాశం ఉంది. సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల వాన పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో అయితే 1-2 ప్లేసుల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. మనకి ఏఎస్ఆర్ జిల్లా, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు సూచించడం జరిగింది. అంటే ఈదురుగాలు, వర్షం కురిసే సమయంలో ఈదురుగాలతో, ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకుపోతే చెట్లు ఇరిగిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, మనుషులు చనిపోతున్నటువంటిది. అట్లాంటిది ఏమైనా ఉందండి ఈ ఆవర్తనానికి సంబంధించి? ఆవర్తనంకి ఇప్పుడు కూడా ఇచ్చామండి. ఆవర్తనంకి సంబంధించి ఈదురుగాలు ఉంటాయని ఇచ్చామండి. ఇప్పుడు వానలు పడుతున్నాయంటే వానలు అంటే మామూలు వానతో పాటు ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వానలనే అర్థం వస్తుంది. ఈ ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలు ప్రస్తుతానికైతే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఇవ్వడం జరిగిందండి. అందువలన ఏంటంటే అప్రమత్తంగా ఉండమని ప్రస్తుతానికైతే స్ట్రాంగ్ విండ్స్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికే 10 రోజుల నుంచి మత్స్యకారులు సముద్రంలో ఉన్నారు, వేటకు వెళ్ళినటువంటి పొజిషన్, వాళ్ళు ఏమైనా తిరిగి రావాలని ఏమైనా హెచ్చరికలు జారీ చేయడం ఇట్లాంటిది ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే ఉత్తర కోస్తా వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఫిషర్మెన్ అప్రమత్తంగా ఉండమని మాత్రమే ఇచ్చామండి. తిరిగి రావాల్సిన ఏమి చెప్పలేదు. రానున్నటువంటి 3 రోజులు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి 1-2 చోట్ల అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా అటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో మాత్రము చెదురుమదురు వర్షాలు కురుస్తాయని, అయితే కంటిన్యూగా ఈ వానలు రానున్నటువంటి 3 రోజులు ఉండే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మత్స్యకారులకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకపోయినా ఇటు భూప్రతలంలోనూ అదేవిధంగా సముద్ర తీరంలో కూడా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి అంటే వెనక్కి తిరిగి రావాలని లేకపోయినా కొన్ని జాగ్రత్తలు మత్స్యకారులు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం సైంటిఫిక్ ఆఫీసర్ స్వరూప గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్, థ్యాంక్స్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొనింది. దీంతో పాటుగా మరొక ద్రోణి కూడా విస్తరించి ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రాల్లో 4 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలిపింది. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కూడా కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది.
సో ప్రజెంట్ అయితే ఏదైతే అల్పపీడనం అది కాస్త వాయుగుండంగా మారబోతుందో దాని కారణంగా రాబోయే 3 రోజుల్లో అంటే ఇవాళ రేపు అదేవిధంగా శనివారం వరకు కూడా అటు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఎవరైతే మత్స్యకారులు వేటకు వెళ్తున్నారో వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారు. అండ్ ఆల్సో ఎవరైతే తీర ప్రాంతం దగ్గర ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది.